బ్రేకింగ్ న్యూస్ కశ్మీర్లో హిజ్బుల్లాల జెండాలు ఎగురవేయడం కలకలం రేపింది. అయితే ఈ రోజు అయితే మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీనగర్లో. అయితే ఈ శ్రీనగర్లో మొహరం సందర్భంగా కూడా ర్యాలీ అయితే నిర్వహించారు పెద్ద ఎత్తున. అయితే ఈ ర్యాలీలో చూసుకున్నట్టయితే హిజ్బుల్లాల జెండాలు పట్టుకుని ఫ్లెక్సీలు పట్టుకుని కూడా ఈ ర్యాలీలో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. సో అయితే ఇరాన్ హిజ్బుల్లా నేతల ఫ్లెక్సీలపై కూడా మరో పక్కనైతే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదైతే మనం చూస్తున్నామో అటు పాకిస్తాన్ కి మనకి మధ్య వార్ నడిచినప్పటి నుంచి కూడా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు అయితే మనం చూస్తున్నాము, అక్కడ సిచ్యువేషన్ అన్ని చూస్తూ వస్తున్నాము. సో అయితే ఇప్పుడు ఈ మొహరం ర్యాలీలో హిజ్బుల్లాల జెండాలు కనిపించడం అనేది కలకలం రేపుందనే చెప్పాలి. ఎవరైతే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ రహుల్లా ఖమేనీ ఉన్నారో సో ఆయన ఆధ్వర్యంలో కూడా హిజ్బుల్లా అలాగే హసన్ నస్రల్లా ఫోటోలు ప్రదర్శన కూడా ఈ ర్యాలీలో జరిగిందనే చెప్పాలి. దీంతో అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. సో పోలీసులను అటు గెంటేసి మరి ఈ ర్యాలీని ముందుకు కొనసాగిస్తూ వారి జెండాలు ఎగురవేయడం అనేది ప్రస్తుతం కలకలం రేపుందని చెప్పాలి. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, అక్కడైతే కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. మరో పక్కనైతే అటు ఫ్లెక్సీల్ని కూడా చించివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులైతే. సో ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఒక బాక్స్ లో చూస్తున్నాం. మరో పక్కనైతే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు మొహరం సందర్భంగా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ర్యాలీలో హిజ్బుల్లాకి సంబంధించిన అటు జెండాలు కానివ్వండి అలాగే కొంతమంది ఫ్లెక్సీలు ఈ ర్యాలీలో తీయడం పట్ల ప్రతి ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం అక్కడ చూసాము. సో ప్రస్తుతం శ్రీనగర్ లో ఎంపీ అగా రోహిలా ఆధ్వర్యంలో కూడా మొహరం వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అయితే ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిజ్బుల్లాకి సంబంధించిన అటు ఫ్లెక్సీలో జెండాలు కనిపించడం కలకలం రేపిందనే చెప్పాలి. సో దీనిపై ప్రతి ఒక్కరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాలస్తీనాకు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా అటు షియాల ఆధ్వర్యంలో సంతాప సభ కూడా ప్రకటించారు ఈ మొహరం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ. అయితే సంతాప సభ ఓ పక్కన జరుగుతుండగా మరో పక్కనైతే పశ్చిమాసియాలో యుద్ధంపై సంఘీభావం కూడా వినిపిస్తుంది. అయితే పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అయితే అక్కడున్న వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా వారికి నచ్చ చెప్పినప్పుడు కూడా వినలేని సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ ఫ్లెక్సీలు తీసేసి అటు పోలీసులపై కూడా విరుచుకుపడుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో పోలీసులకు వారికి మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. సో కొంతసేపు అయితే వారిని సంబంధించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్న ఘర్షణ వాతావరణాన్ని పోలీసులు అయితే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్కరికి. అయితే ఇరాన్ హిజ్బుల్లా నేతల ఫ్లెక్సీలపై పోలీసులు కూడా అభ్యంతరం చేయడం అట్లా ఇరు వర్గాల మధ్య అయితే కొంచెం ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. సో అయితే ఇప్పుడు ఏదైతే కశ్మీర్ లో వీళ్ళు జెండాలు కూడా అక్కడ ఈ ర్యాలీలో ప్రదర్శించడం అనేది పెద్ద కలకలం రేపుందని చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా అటు పాలస్తీనాకు అనుకూలంగా ఫ్లెక్సీలు అసలు ఎందుకు పెట్టాలి, ఎందుకు వారి జెండాలను మొయ్యాలంటూ కూడా ప్రతి ఒక్కరూ వారిపై మండుపడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం దీనిపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే అటు పాకిస్తాన్ నుంచి కూడా ఇటు యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి పరిస్థితులన్నీ తారుమారాయనే చెప్పుకోవాలి. సో అలాంటప్పుడు ఇప్పుడు హిజ్బుల్లాకి అటు సపోర్ట్ గా ఎందుకు ఇక్కడ అటు కశ్మీర్ లో వీరి జెండాలను మొయ్యాలి, వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వాలి, వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ కూడా కొంతమంది అక్కడ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరైతే మనం చూస్తున్నాము. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో అయితే వీటిని తీసేయాలంటూ కూడా వీటికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సో అది మనం క్లియర్ గా కనిపిస్తుంది. సో పోలీసులు కూడా వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా వినిపించకుండా ఇప్పుడు హిజ్బుల్లాకి సంబంధించిన జెండాలు వారి ఫ్లెక్సీలు అక్కడ కనిపించడం అనేది కలకలం రేపిందని చెప్పాలి. రైట్ గా మా ప్రతినిధి శివ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. ఎస్ శివ చెప్పండి. ఎస్ మనం చూస్తున్నాము ప్రధానంగా ఇప్పుడు ఎందుకు ఈ మొహరం ర్యాలీలో కూడా వారికి సపోర్ట్ చేస్తూ హిజ్బుల్లాకి సంబంధించిన జెండాలు ఎగురవేశారనుకోవాలి. ఆ ప్రతినిధుల ఫొటోస్ ఫ్లెక్సీలు కూడా ఈ ర్యాలీలో కనిపించడం అయితే ఇప్పుడు కలకలం రేపుందని చెప్పాలి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సందర్భంగా ఇటు జమ్మూ కాశ్మీర్ లో ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ లోని హిజ్బుల్లా జెండాలు ప్రధానంగా కలకలం రేపుతున్నాయి. అంటే మొహరం ర్యాలీలో హిజ్బుల్లా జెండాలు అలాగే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ రహుల్లా ఖమేనీకి సంబంధించిన కొన్ని ఫోటోలను హిజ్బుల్లా నెంబర్ 2
హసన్ నస్రల్లా ఫోటోలు అక్కడ ప్రదర్శించారు. ఇది కొంత వివాదంగా మారింది. పాలస్తీనాకు మద్దతుగా పెద్ద ఎత్తున వారంతా కూడా నినాదాలు తెలియజేశారు. ఇక శ్రీనగర్ లో ఎంపీ ఆగా రుహిల్లా ఆధ్వర్యంలో మొహరం వేడుకలు నిర్వహించారు. అనంతరం షియాల ఆధ్వర్యంలో సంతాప సభ, పశ్చిమాసియాలో యుద్ధంపై కూడా సంఘీభావం తెలియజేస్తూ వారందరూ కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశారు, ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఇరాన్, హిజ్బుల్లా నేతల ఫ్లెక్సీలపై పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైతే ఇటు పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ ఒక్క సున్నిత అంశాన్ని కూడా ఇక్కడ మతాలకు సంబంధించి కానీ ఇతరత్ర ఏ అంశాన్ని సంబంధించి కూడా ర్యాలీలు నిర్వహించడం కానీ నినాదాలు చేయడం, మరోవైపు ఏదైతే నిరసనలు తెలియజేయడం కానీ ఏ ఒక్క అనుమతి కూడా ఇవ్వడం లేదు. ఏప్రిల్లో ఏదైతే ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన తర్వాత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి నిరసనలకు సంబంధించి, నినాదాలకు సంబంధించి, ర్యాలీకి సంబంధించి ఎక్కడ కూడా అనుమతి ఇవ్వడం లేదు. అటు మతాలకు సంబంధించి కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సున్నితమైన అంశాలను చాలా జాగ్రత్తగా దగ్గరుండి జమ్మూ కాశ్మీర్ పోలీసులు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఏదైతే హిజ్బుల్లా జెండాలు కలకలం రేపడంతో పాటు మొహరం ర్యాలీలో ఏదైతే ముస్లింల పవిత్ర పండుగ ఏదైతే ఉందో మొహరం, దీనికి సంబంధించి ర్యాలీకి సంబంధించి ప్రధానంగా అక్కడ వివాదం కొనసాగుతుంది. ఇది పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు ప్రదర్శించడం పట్ల కూడా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్, హిజ్బుల్ నేతల ఫ్లెక్సీలపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు తోసుకుంటూ మరీ వారందరూ కూడా జెండాలు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరూ జెండాలు అలాగే ఈ పాలస్తీన్లకు సంబంధించిన మద్దతుగా పెద్ద ఎత్తున వారందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ రహుల్లా ఖమేనీకి సంబంధించి కూడా అతనితో పాటు హిజ్బుల్లా నెంబర్ 2 హసన్ నస్రల్లా ఫోటోలను ప్రదర్శిస్తూ అనుకూల నినాదాలు చేస్తున్నారు. దీని ద్వారా దానికి వ్యతిరేకంగా వ్యక్తం చేసే వారు కూడా ఉంటారు. కాబట్టి వారు వచ్చి ఎక్కడ ఈ జనసమూహంలోకి వచ్చి వారెక్కడ దాడులు చేసే అవకాశం ఉందనే నేపథ్యంలో పోలీసులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ వారందరినీ కూడా ఎటువంటి నినాదాలు, ఎటువంటి జెండాల ప్రదర్శన ఉండొద్దు, ఎటువంటి నినాదాలు చేయొద్దంటూ కూడా వారు చెప్పినప్పటికీ కూడా పోలీసులను తోచుకుంటూ మరి వారందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే శ్రీనగర్ ఎంపీ ఈ ఆధ్వర్యంలోనే ఈ మొహరం వేడుకలు జరుగుతున్నాయి. మొహరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఉన్న సమయంలోనే ఇటువంటి అంటే వ్యతిరేకంగా ఇటువంటి నినాదాలు కానీ, నిరసన ప్రదర్శన తెలియజేయడం కానీ, ఫోటోలు ప్రదర్శన చేయడం కానీ ఇది వ్యతిరేకము, ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా, అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా కేవలం ఒక మొహరం సంబంధించిన పవిత్ర వేడుక దానికి సంబంధించి మాత్రం ర్యాలీ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ విరుద్ధంగా ఇక్కడ నిరసన కానీ ఇటు నినాదాలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు వారితో వారించినప్పటికీ పోలీసులను తోసుకుంటూ మరి అక్కడ వారు నినాదాలు చేస్తూ ఫ్లెక్సీల ప్రదర్శన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారందరూ కూడా మొహరం వేడుకల్లో భాగంగా మొహరం ముసుగులో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ మొహరం వేడుకల ముసుగులో ఈ హిజ్బుల్ సంబంధించిన జెండాలు కానీ, ఇటు ఇరాన్ సంబంధించిన సుప్రీం లీడర్ అలాగే హిజ్బుల్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో హసన్ నస్రల్లా ఫోటోల ప్రదర్శనకు సంబంధించి కానీ, పాలస్తీనాకు మద్దతుగా కూడా వీరంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది, తలెత్తే అవకాశం ఉంది అనేది కూడా పోలీసులు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా వారించినప్పటికీ పోలీసులను తోచుకుంటూ మరి వారంతా నిరసన అలాగే నినాదాలు చేస్తూ అనుకూల నినాదాలు, పాలస్తీనాకు అనుకూల నినాదాలు చేస్తూ వారి ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు కాశ్మీర్లో హిజ్బుల్లా జెండాల ప్రదర్శన అయితే కలకలం రేపుందని చెప్పాలి. పాలస్తీనాకు అనుకూలంగా కూడా ఈ జెండాలు ప్రదర్శిస్తూ వారికి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ఈ ర్యాలీలో అయితే ప్రదర్శించారు. అయితే మొహరం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఒక పక్కన. అయితే ఈ ర్యాలీలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీలో అటు మొహరం ముసుగులో కూడా ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చేస్తున్నట్టుగా కూడా మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ స్థానికులు కూడా వీరికి అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేసినా కూడా పోలీసులను తోసుకుంటూ మరి వెళ్ళి వాళ్ళైతే ఆ ర్యాలీలో జెండాలు ఎగురవేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే మరో పక్కన వారికి సంబంధించిన నేతల ఫ్లెక్సీలు కూడా అయితే ఈ ర్యాలీలో కనిపించడం అనేది కలకలం రేపుందనే చెప్పాలి. అయితే ఎందుకు వీరికి మద్దతు ఇస్తూ కూడా వీరు ఫోటోలు పెడుతున్నారు, అలాగే వాళ్ళ జెండాలు మోస్తున్నారంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా వినకుండా ఈ ర్యాలీ మొత్తం కూడా ఘర్షణ వాతావరణంలో జరిగిందని చెప్పాలి. అయితే పోలీసులు కూడా
వీరికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఎదురుదాడి చేయడంతో ఇరువురు మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అక్కడున్న ఫ్లెక్సీలను ఆ జెండాలను కూడా చించేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సో ఏదేమైనా అటు కశ్మీర్లో అయితే హిజ్బుల్లాకి సంబంధించిన జెండాలు ఎగురవేయడం కలకలం రేపుందనే చెప్పాలి. వారు పాలస్తీనాకు అనుకూలంగా కొంతమంది మద్దతు ఇవ్వడం, ఇలాంటి ఫ్లెక్సీలను ఎగురవేయడం పట్ల అయితే అక్కడ స్థానికులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ ర్యాలీ ముసుగులో కూడా ఇవన్నీ చేసేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్ళైతే నిర్ణయించుకుని ఈ ర్యాలీలో అయితే వారు ఫ్లెక్సీలు అలాగే జెండాలను మోస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది.